వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి. మనకు ఒక మంచి సైట్ బీటీ రోడ్కు అతి దగ్గరలో వచ్చింది. నేషనల్ హైవే కూడా అతి దగ్గరలో ఉన్నది. ఇందులో ట్రాన్స్ఫారము, చుట్టూ కడీలు, 3 బోర్లు, వెరీ క్లియర్ ప్రాపర్టీ అండి. ఈ ట్రాన్స్ఫారం మనకు సైట్ వచ్చేసి ఒక 15-20 ఫీట్ల దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్కు. అది కూడా ఇట్లా సపరేట్ బాట ఆంధ్రకు. ఇక్కడి నుంచి అండి, ఈ కడీ నుంచి కడీలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా కడీలు. ఈ కడీల నుంచి స్ట్రేట్ చెట్ల వరకు వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్ ఉన్నదండి. పొలం అంత చెలక పొలం 2 కలిపి ఉన్నది. మనం ఏ పరంగా అంటే ఆ పరంగా యూజ్ చేసుకోవచ్చు. బోర్లు ఉన్నాయన్నాం కదా, ఇది ఫస్ట్ బోర్ అండి. మనకు ఇది ఫస్ట్ బోరు. కొబ్బరి చెట్టు దగ్గర సెకండ్ బోర్. ఇది సెకండ్ బోరు, దాని స్టార్టర్ డబ్బా ఇది. ఓకేనా. సాయిల్ అయితే మంచి రెడ్ సాయిల్ అండి, బ్లాక్ అయితే కాదు. ఇట్లా చుట్టూ కడీలు అయితే వేసి ఉన్నాయి మొత్తం. ఇక్కడ చాలా వరకు సేలింగ్ అయిన భూమి మాత్రం బాగున్నది. అమ్ముడు పోయినాయి అంటే ఈ పొగాకు వేసిరు. పొగాకు ఎందులో వేసారు అంటే న్యాచురల్గా రెడ్ ఉన్న దానిలోనే పొగాకు వేస్తారండి. కాబట్టి దీన్ని మనం గుర్తించవచ్చు, గమనించవచ్చు రెడ్ సాయిల్ అని కూడా. ఓకేనా. ఇదంతా బౌండరీ అట్లా కడీలతోనే అట్లా. ఇందులో చాలా వరకు అయితే పొలం ఉన్నదండి. బోర్ కూడా పోస్తుంది, అక్కడ ఫుల్ పోస్తుంది. నాకు వాటర్ తీద్దా. బెండ చెట్లు పెట్టినట్టుండి పాపం. తొక్కుతున్నావా? తొక్కకు. బోర్ అయితే ఫుల్ వస్తున్నాయండి ఇవి. మంచి పచ్చని 2 చింత చెట్లు, ఒక కొట్టము బాగున్నది. మనకి వాటర్ పరంగా చూసుకుంటే మాత్రం బోర్లు పోస్తే లేవో అని అవనమ్మకం అయితే లేదండి. వాటర్ చూడండి, సూపర్ అంటే సూపర్ పోస్తున్నాయి. రెండు బోర్లు కూడా ఇంతే వాటర్ అయితే ఫుల్ వస్తాయండి. ఓకేనా. మూడో బోర్ ఉన్నది కింది పోవాలా? అబ్బో నేను పోనాయ్యా. నేను సరే కనబడతా ఏంచి. సరే ఇక ఉన్నదైతే అది సైడ్ అయితే మనకు మంచిగా ఉందండి. పాత కొట్టం ఇది. ఓకే సార్. అటుపక్క మిడిల్లో బాట ఉంచుకున్నాడు రైతు. చిన్న చెట్లు అక్కడికి రానికి ఇట్లా కొంత పత్తి, కొంత పొగాకు, కొంత కూరగాయలు, కొంత చాలా వరకు అయితే వరి ఉన్నదండి ఇందులో. మనకు చెరువు కూడా అతి దగ్గరలో ఉన్నది సార్. ఇది కాటన్. కాటన్ కూడా మనకు మంచి రెడ్ సైడ్ ఉన్నది. ఓకేనా. చాలా ఎత్తు పెరిగింది. నేను ఎంతనో నా పొడి పెరిగింది ఇది. ఈ లైన్ సార్ ఎక్కడికి పడితే అక్కడ లైన్ ఉన్నది మనకు మంచిగా. అంటే 3 బోర్లకు ఎక్కడిదక్కడ లైన్ చూసుకున్నాడు ఆయన. ఓకేనా సార్. థ్యాంక్ యూ.